హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. గత భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు సైకోతో లవ్ పార్ట్ 15. భార్గవి రూమ్లో నుంచి ఏదో విసిరి కొడితే పృథ్వీ ఇదెప్పుడూ నన్ను దేనికి పనికి రాకుండా చేసేలా ఉంది అని దెబ్బకు పారిపోయాడు. సమ్ము నవ్వుతుంటే సూర్య సమ్ము నుదుటిపై ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. సమ్ముకి కాలు బాగలేదు, భార్గవి కూడా ప్రెగ్నెంట్తో ఉంది అని సూర్య బ్రోకర్కి ఫోన్ చేసి కాస్త 1 ఇయర్ బాబుని కేర్ చేయటానికి ఒక పని మనిషిని చూడమని చెప్పాడు. అతను ఓకే సార్ అన్నాడు కదా, ఒక మనిషిని పంపించాడు. ఈవినింగ్ 6 కల్లా గుడ్ బాయ్ లాగా ఇద్దరు వచ్చారు. ఫ్రెష్ అయ్యి ఇద్దరు సోఫాలో కూర్చుని ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. చింటూకి నడక వచ్చిన దగ్గర నుంచి పరుగులు పెడుతున్నాడు. వాడిని కేర్ చేయటానికి మనిషి వచ్చేదాకా కూడా ఇంట్లో వాళ్ళని అతలాకుతలం చేసేలా ఉన్నాడు. వాడికి అందినవి గుంజేయటం, పరుగులు పెట్టడం, పడిపోవటం, ఏడవటం. సమ్ముకి కాలు బాగా లేకపోయినా కానీ చుక్కలు చూపిస్తున్నాడు. సమ్ముని చూస్తే సూర్యకి బాధగా ఉంది. అటు ప్రాజెక్ట్ టెన్షన్లో ఉన్నాడు. చింటూని ఆడిస్తూ ఇద్దరు కౌచ్లో కూర్చుని ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అప్పుడే గుమ్మంలోకి సిల్క్ ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నది. ఆ స్వీట్ వాయిస్కి ఒక్కసారిగా సూర్య, పృథ్వీ ఇద్దరు గుమ్మంలోకి చూశారు. స్లీవ్లెస్ బ్లౌజ్, బొడ్డుకి చాలా కిందగా పలుచని చీరతో హ్యాండ్ బ్యాగ్ వేసుకొని కనిపించింది సిల్క్. సిల్క్ని చూడగానే పృథ్వీ మౌత్ ఓపెన్ చేసి చెప్పండి మేడం, మీకు ఎవరు కావాలి అని సొల్లు కారుస్తూ అడిగాడు. సూర్యకి ఎందుకో కొంచెం డౌట్గానే ఉంది. వాళ్ళ ఇంట్లోకి ఎవ్వరూ పెద్దగా రారు. సూర్య పర్మిషన్ లేకుండా అస్సలు రారు. ఇప్పుడు కేవలం చింటూని చూసుకోవటానికి బ్రోకర్కి చెప్పాడు, వాడుగానే ఏమైనా పంపించాడా ఏందని కాస్త గుండెలో భయంతో సిల్క్ ఏం చెప్తుందా అని చూస్తూ వెనక ముందు కూడా చూస్తున్నాడు. ఎందుకంటే భార్గవి, సమ్ము ఉన్నారేమో, ముందు సిల్క్ని చూస్తేనే వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది అని సూర్యకి ఆలోచన వచ్చి సిల్క్ కేసి చూస్తున్నాడు. పృథ్వీ చెప్పండి మేడం అని అంత వినయంగా అనే వరకు సిల్క్ లోపలికి వచ్చి భలేవారు సారు, నేను మేడం ఏమిటి అని మెలికలు తిరిగిపోతూ నన్ను బ్రోకర్ పంపించాడు. మీ ఇంట్లో చిన్నబాబు ఉన్నాడంట కదా, ఆ బాబుని కేర్ చేయమని అని మెలికలు తిరుగుతూ చెప్తుంది. పృథ్వీ సోఫాలో కూర్చుని ఇందాక ఎక్స్క్యూజ్ మీ అన్నప్పుడు ఒక్క రేంజ్లో ఊహించుకున్నాడు. అందుకే మేడం అన్నాడు. ఊరుకోడి సారు అని ఆశగా మాట్లాడగానే సోఫాలో నుంచి కింద పడిపోయాడు. ఆమె వచ్చిన పని చెబుతుంటే సిల్క్ని పైకి కిందికి పిచ్చివాడిలా చూస్తున్నాడు పృథ్వీ. సూర్య సిల్క్ని చూస్తా ఒక్క మాట కూడా మాట్లాడకుండా బ్రోకర్కి ఫోన్ చేసి మా చింటూని చూసుకోవటానికి కొంచెం ఏజ్ ఉన్న ఆవిడ కావాలి అంటుంటే బ్రోకర్, సార్ పెద్దవాళ్ళు వంట చేయటానికి, ఇల్లు క్లీన్ చేయటానికి వస్తారు, కానీ మరీ చిన్నపిల్లల్ని చూసుకోవాలి అంటే వాళ్ళకి వీలు కాదు. ఎందుకంటే వాళ్ళు పరుగులు పెడుతుంటే పెద్దవాళ్ళు వాళ్ళతో పాటు పరుగులు పెట్టలేరు. అందుకే మీరు 1 ఇయర్ బాబు అన్నారు కాబట్టి సిల్క్ని పంపించాను. ఆమె తల్లిపాలు మరిచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ ఏజ్ ఉన్నవాళ్ళు మా దగ్గరికి లేరు. మీకు ఇష్టమైతే ఉంచుకోండి, లేదంటే మీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేశాడు. ఇంట్లో పెద్దమ్మ వాడిని పట్టుకోలేదు అనే కదా సూర్య వేరే వాళ్ళని చూడమన్నారు. బ్రోకర్ చెప్పింది నిజమే, కానీ సిల్క్ ఇంట్లో ఉంటే మొగుడు పెళ్ళాలకి కుంపటి తప్పదు అనుకొని బాధపడుతుంటే సిల్క్, సారు నేను చిన్నపిల్లలని బాగా చూసుకుంటాను అంటూ చింటూ పరుగులు పెడుతుంటే వాడిని ఆడిస్తూనే మాట్లాడుతుంది. భార్గవి పృథ్వీ మేడం అన్నప్పుడే బయటికి వచ్చింది. పృథ్వీ కింద పడినప్పుడు ముసిముసిగా నవ్వి నీ పేరేంటి అని సిల్క్ని గట్టిగా అడిగితే సిల్క్, మేడం గోరు నా పేరు సిల్కు, నేను పిల్లలని బాగా చూసుకుంటాను, 1 రోజులోనే మీకు తెలిసిపోతుంది నా పనితనం అన్నది. భార్గవి పనితనం ఓకే, కానీ డ్రెస్సింగ్ ఏంటి, ఇది ఫ్యామిలీలు ఉండే హౌస్, నువ్వు క్లబ్లోకి వచ్చినట్టు అలా వస్తే ఎలా అన్నది. సిల్కు, మేడం గారు నా బట్టలు నచ్చకపోతే నేను మీకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటా, ఇవి వేసుకోవటానికి నాకుండే కారణాలు నాకున్నాయి. నేను ఇళ్లల్లో పని చేస్తున్నాను అని మరీ తక్కువగా చూస్తున్నారు. ప్రతి ఎదవకి మొగుడు లేని నా మీదే ఇంతింత కళ్ళు, పిల్లలను చూసుకుంటే నీకేం వస్తాయి డబ్బులు, మేమిస్తాము అని మీదికే వస్తున్నారు. అందుకే ఈ మధ్య కాస్త ఇంగ్లీష్ నేర్చుకొని ఇలా రెడీ అయ్యి నేను ఆఫీసులో పనికి పోతున్నా అని మా ఏరియాలో బిల్డప్ ఇచ్చి నాకు చాలా పైసలు వస్తాయి అని చెప్పుకుంటున్నా మేడం గారు.
ఇలా నేను తయారయ్యేది ఏది? ఎవరో నన్ను చూడటానికి కాదు, నాకు నేను గొప్పగా ఉన్నాను అనుకోవటానికి. మీకు నచ్చలేదనుకో, ఇక్కడికి రాగానే మీరు ఏ బట్టలు వేసుకోమంటే వేసుకుంటాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు అవి వేసుకుంటాను. నేను మనిషిని చూడటానికి ఇలా ఉన్నా కానీ అనాకారి పనులు చెయ్యను మేడం గారు. నేను చాలా గుడ్డు. ఒక్కరోజు చూడండి, మీరు చెప్పినట్టు వినకపోతే వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతా అని తన గోడుని వెళ్ళదీసుకుంది సిల్క్. సిల్క్ని ఫస్ట్ చూసినప్పుడు బాగా చదువుకుంది అని సూర్య పృథ్వీ అనుకున్నారు. సూర్య వేరేగా ఆలోచించాడు. పృథ్వీ మాత్రం బాగా ఫిక్స్ అయ్యాడు, సూపర్ ఫిగరు అని. ఆ యాసతో ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చిగా నవ్వొస్తుంది. కానీ మీరు చెప్పినట్టు వింటా, నేను అనాకారి పనులు చెయ్యను అన్నప్పుడు ఆడది సింగిల్గా బతకాలంటే ఎవరికి ఉండే బాధలు వాళ్లకుంటాయి అని కాస్త మనసు నిమ్మలంగా పెట్టుకున్నారు. కానీ ఇంట్లో లేడీస్ ఏమంటారో అని భార్గవి కేసి సమ్ము ఎక్కడుందో, ఇంకా సమ్ముతో ఎలా ఉంటుందో అని సూర్య ఆలోచిస్తున్నాడు. ఇంతలో పెద్దమ్మ బయటికి వచ్చి సిల్క్ని చూసి భార్గవితో, ఆ పిల్ల మంచిదే అమ్మా, మనం చెప్పినట్టు కూడా వింటది. దానికి పిల్లలంటే ప్రాణం, ఎంత బాగా చూసుకుంటుందో, మీరేం భయపడకండి అని చెప్పింది. అలా సిల్క్ పనిలో చేరిపోయింది. సిల్క్ని కూడా అక్కడే ఉండమంటే రేపు పోయి బట్టలు తెచ్చుకుంటా అని చెప్పి ఆ రోజు చింటూకి చక్కగా స్నానం చేపించి తినిపించి సూర్యకి ఇచ్చింది. సూర్య సమ్ము ఈరోజు కిందికి రాలేదు. రేపు ఈ సిల్క్ని చూస్తే ఏం పెంట చేస్తుందో అని అనుకుంటూనే సమ్ముకు భోజనం తీసుకుని చింటూనెత్తుకుని వెళ్ళిపోయాడు. సమ్ము సూర్య పెట్టింది చక్కగా తిని చింటూ నిద్రపోతుంటే, వీడిని భలేగా రెడీ చేశారే, లెగిస్తే ఒక్క చోట ఉండడు అని వాడిని అంటూ ఆ రోజుకి హ్యాపీగా పడుకున్నారు. పృథ్వీ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. భార్గవి పృథ్వీ సిల్క్ని మేడం గారు అన్నప్పటి నుంచి పృథ్వీని చూసినప్పుడల్లా ముసిముసిగా నవ్వుతుంది. పృథ్వీ ఉడుక్కుంటూ, పిల్లలు మొగుడికి సిల్క్ లాగా కనిపిస్తే ఏ మొగుడు ఇంకొక ఆడదాని వంక చూడడు. ఈ పిల్లలు ఎట్టా ఉంటారు అంటే మొగుడిని చూస్తే చాలు చిర్రు బుర్రు. ఇక మొగుడు మనశ్శాంతిగా ఎక్కడుంటుంది? అందుకే అలా అందాలను చూడగానే అలా వెళ్ళిపోతారు అని అంటుంటే భార్గవి ఉడుక్కుంటూ, దానికి మొగుడు లేడంట, ట్రై చేయండి, మీ అవసరాలకు పడి ఉంటుంది అన్నది. పృథ్వీ చెప్పింది కదా, నేను అసలే గుడ్డు అని, అలాంటి గుడ్డు జోలికి పోతే నా గుండు గీస్తుంది, వద్దులే. కానీ నా బేబీ ఏం చేస్తుందో అంటూ భార్గవిని తన ఎదురుగా గుంజుకొని పృథ్వీ చెయ్యి భార్గవి చీర మీద పెట్టి కిందికి లాగేశాడు. భార్గవి ఏ అంటూ జరగబోతూనే ఉంది. పృథ్వీ సడన్గా నీల్ డౌన్ చేసి పొట్ట మొత్తం ముద్ర పెట్టేస్తున్నాడు. భార్గవికి మనసైన వాడి స్పర్శ తన తనువుకి కోటి వీణలు పలికిస్తుంటే ఎంత దూరం జరగాలి అన్నా జరపలేకపోతుంది. అలా వాళ్ళ ప్రేమించుకున్నప్పుడే ఏ అపార్థాలు లేకుండా ఒకటైపోతే ఇప్పుడు ఆ మూమెంట్ ఇద్దరు ఎంతలా ఆస్వాదించేవారు అని ఆమె మనసుకి బాధగా అనిపించి కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. పృథ్వీ కంగారుగా లేస్తూ, సారీ భార్గవి, నా టచ్ని నువ్వు ఇంత ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నావు అంటే టచ్ చెయ్యను, నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. భార్గవికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. తన కళ్ళల్లో నీళ్లు చూడలేకపోతున్న పృథ్వీని దగ్గరికి తీసుకోవాలా, తన స్పర్శను కోరుకుంటున్న తనువుకి సమాధానం చెప్పాలా, తన వంటిపై గాయాలు వారి దాంపత్య జీవితంలో ఎటువంటి పెను ఉప్పెన అవుతాయో అని భయంతో పృథ్వీకి దగ్గరై తర్వాత ఇక దూరం కాలేను అని మనసుని తనువుని కంట్రోల్ చేసుకుంటున్న ఆమె ఏమని సమాధానం చెబుతుంది? సూర్య చింటూ లేవగానే వాడిని తీసుకుని వచ్చి సిల్క్కి అప్పజెప్పేశాడు. మళ్ళీ వెళ్ళి సూర్య సమ్ము ఇద్దరు ఫ్రెష్ అయ్యి సమ్మునెత్తుకొని మరీ వచ్చి డైనింగ్ చైర్పై కూర్చోబెట్టి అందరూ టిఫిన్ చేస్తున్నారు. అప్పుడు సిల్క్ చింటూని గార్డెన్లో ఆడిస్తూ ఉంది. సమ్ము చూడలేదు. సూర్య పృథ్వీ టిఫిన్ చేసి కౌచులో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. సమ్ము భార్గవి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. పృథ్వీ ఆఫీస్కి వెళ్ళటానికి రూమ్లోకి వెళ్తుంటే భార్గవి పృథ్వీ డల్గా ఉన్నాడు అని సమ్ముకి ఇప్పుడే వస్తాను అను తాను రూమ్లోకి వెళ్ళింది. ఇంతలో చింటూ పరుగున వచ్చి సూర్యపై కూర్చున్నాడు. సిల్క్ లోనికి వస్తా అక్కడ ఒక గాజు ఫ్లవర్ వాజు ఉంటే వంగి దాన్ని తన చీర కొంగుతో తుడుస్తూ ఉంది. సూర్య మీసాలు కొరుక్కుంటూ సిల్క్ కేసి తీక్షణంగా చూస్తున్నాడు. సమ్ము వెజిటేబుల్ కట్ చేస్తూ సూర్య కేసి చూసే వరకు మీసాలు కొరుక్కోవటం చూసి ఇతగాడు మంచి మూడ్లో ఉన్నప్పుడే మీసాలు కొరుకుతాడు, ఆయన ఎటు చూస్తున్నాడు అంత తీక్షణంగా అని కాస్త కట్టెన్ జరిపి చూసింది.
సమ్ము సిల్క్ని చూడలేదు. ఆమె నడుము మడతలు కనిపిస్తూ బ్యాగ్ సూపర్గా కనిపిస్తుంది సమ్ముకి. అందుకే సూర్య అలా చూస్తున్నాడు అని ఫిక్స్ అయిపోయి వెజిటేబుల్ చాప్ బోర్డ్ని హాల్లోకి విసిరి కొట్టింది. అది అసలు పగలదు, కానీ సమ్ము కోపానికి బద్దలైపోయింది. సూర్య ఉలిక్కిపడి సమ్ముని చూశాడు. సిల్క్ అంతకంటే ఉలిక్కిపడింది. చింటూ చిన్నపిల్లోడు ఆ సౌండ్కి దడుచుకున్నాడు అని పరుగున సూర్య దగ్గరికి వచ్చి వాడిని ఎత్తుకుని జొజ్జో కొడుతుంది. ఇక అప్పుడు చూడాలి సమ్ముని. మనిషి మొత్తం రెడ్గా అయిపోయింది. తన ఊహలకు రెక్కలు వచ్చేశాయి. నాకు కాలు బ్రేక్ అయిపోయి 2 days కాలేదు, అప్పుడే వాడికి తల్లిని అతనికి పెళ్ళాన్ని తెచ్చేసుకున్నాడు. ఇదే నా ప్రేమంటే అని ఉడుక్కుంటూ సిల్క్ని చూసి, ఎవతివే నువ్వు, అప్పుడే నా కొడుకుని కూడా నీ మాయలో పడేసుకున్నావు అని రుద్రతాండవం చేస్తుంది. సూర్యకి సీన్ అర్థమైపోయింది. పరుగున వచ్చి సమ్ము అరుస్తుంటే బలవంతంగా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. భార్గవి పృథ్వీని ఏదో కూల్ చేద్దామని లోపలికి వెళ్ళింది, కానీ సమ్ము రుద్రతాండవానికి దెబ్బకి ఇద్దరు బయటికి వచ్చారు. భార్గవికి కూడా అర్థమైంది. సిల్కుతో నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళి నీ బట్టలు తెచ్చుకుంటావా, లేకపోతే నావేమన్నా సెట్ అయితే ఇవ్వమంటే ఇస్తాను. ముందు నీ వంటిపై ఆ డ్రెస్ తీసి. మా అందరిలాగా అంత త్వరగా మా సమ్ము అర్థం చేసుకోలేదు. నీకు చింటూ 1 dayలోనే చుక్కలు చూపించాడు కదా, అవన్నీ వాళ్ళ అమ్మ దగ్గర లక్షణాలు, చాలా స్పీడు అని భార్గవి తన చీర జాకెట్ ఇస్తే సిల్క్ దెబ్బకి దడుచుకుని పోయి మార్చుకుని వచ్చింది. సూర్య సమ్ముని బెడ్పై దించుతుంటే ఇక సమ్ము చూడు సుప్రభాతాలు మొదలుపెట్టింది. సూర్య చెవుల నుంచి బ్లడ్ వస్తుందేమో అన్నట్టుగా. ఇంత ప్రేమగా చూసుకున్నాను, నువ్వంటే పడిచేస్తున్నాను. 1-2 రోజులు నీకు పనికి రాకపోతే మనిషిని ఇంటికే తెస్తావా? చిచి, బాసగా ప్రేమించాను, బావగా మనసిచ్చాను. ఇంతలోనే నేను మీకేమీ కాని దాన్ని అయిపోయాను. నేను వెళ్ళిపోతాను. మీ గతం ఎలా ఉన్నా కానీ మీ భవిష్యత్తులో నేనున్నాను, నన్ను మోసం చెయ్యరు అని సుప్రభాతాలు పెడుతూ ఏడుస్తూ ముక్కు చీదుతూ రకరకాలుగా మాట్లాడుతుంటే సూర్య ఓపిక పట్టిన వరకు పట్టి సూర్యలో సైకో బయటికి వచ్చి సమ్ము చెంప మీద ఒక్కటి పీకితే దెబ్బకు సైలెంట్. నువ్వు అసలు మనిషివేనానే? అయినా నీకు ఎలా కనిపిస్తున్నా నేను? మన ఇంట్లో చింటూను చూసుకోవటానికి వచ్చింది అంటే పని మనిషి. సమ్ము నువ్వు ఇంత చదివావు, నన్నంటే ఈ జన్మకి అర్థం చేసుకోవటం రాదు. మనిషి బట్టలను బట్టి అంచనా వేయకూడదు. నువ్వు చిన్నపిల్లగాడు ఉన్నాడు, వాడు దడుచుకుంటాడు అని కన్నతల్లివి ఆలోచన లేకుండా అంత కోపం చూపించావు. వాణ్ణి కేర్ చేయటానికి వచ్చింది, పరిగెత్తుకుని వచ్చి గుండెల్లో దాచుకుంది. భయపడ్డాడేమో చంటి పిల్లాడు అని. వాణ్ణి చూసుకోవటానికి సరైన మనిషి అనే ఆలోచించాను, కానీ ఆమె బట్టలతో నాకేం అవసరం అనుకుంటున్నావు? అయినా నీకు అంత కోపం రావటానికి నేనేమైనా చేయకూడని పని చేసినట్టు అనిపించిందా అని అంటుంటే సమ్ము ఓ పని మనిషా అని అప్పటికే మనసులోకి వచ్చి, అంటే నువ్వు మీసాలు కొరుక్కుంటూ చూసావు కదా, ఆమె బ్యాగ్నే కదా నువ్వు చూసింది అని అమాయకంగా అన్నది. సైకో, చి నోర్మి, పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని నువ్వు నా కోసం ఆరాట పడటం, జలసీగా ఉండటం నాకు ఇష్టం, కానీ మరీ నువ్వు నన్ను ప్రతి ఒక్కరితో అని నువ్వు ఊహించుకున్నా కానీ గుడ్లు పీకేస్తా. తన బ్యాగ్ని చి అసహ్యంగా నేను చూడటం ఏంది? అయినా నేను ఉమెన్ డిజైర్ని అనుకుంటున్నావా? అసలు నేను కళ్ళతో చూసి ఏ ఆడదాని దగ్గర నా కోరిక తీర్చుకోవాలి అనుకోలేదు. కోరిక పుడితే చీకట్లో ఏదో స్ట్రెస్నో ఫ్రస్ట్రేషన్నో ఏదో తీర్చుకున్నాను, కానీ మొట్టమొదటిసారి నీతో నీ కళ్ళలోకి చూస్తూ నీ ప్రతీని ఇష్టపడ్డాను. నేను అంత దీక్షణంగా చూసింది వాడు ఫ్లవర్ వాజు గ్లాసుపై ఏబిసిడీలు రాశాడు. అసలు ఒకరోజైనా నువ్వైనా నేనైనా వాడికి ఏబిసిడీలు నేర్పించాలి అనుకోలేదు. నా బ్యాగ్లో మార్కర్ లేదు అంటే ఎక్కడ పడిపోయిందో అనుకున్నాను, కానీ ఆ మార్కర్ వాడు చేతికి పోయి వాడు గ్లాసు మీద అంత చక్కగా రాస్తే ఆశ్చర్యంగా అనిపించింది. వాడేనా రాసింది అని అంత తీక్షణంగా చూశాను అని సూర్య బాధగా అంటుంటే సమ్ము వాడితో నేనుంటే ఏబిసిడీలు నేర్పిస్తాను, కానీ ఒక్కరోజు కూడా ఎంత రాపించినా రాయలేదు అంటుంటే సూర్య సిల్కు వాడు ఏం చెప్తే అది చేస్తూ వాడికి నచ్చినట్టు చేస్తూ నేర్పించింది అనుకుంటా. అందుకే వాడు నా దగ్గర చేరగానే అవి తుడిచేయాలని మనం తిడతామేమో అని కంగారు పడుతుంది. వాడు ఆమె దగ్గర చక్కగా ఆడుకుంటున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. సిల్కు నిన్న చెప్పింది మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను అని. నిన్న సిల్క్ చెప్పిన మాటలన్నీ చెప్పి నీకు నచ్చినట్టుగా ఆమెను ఉండమని, వాడిని కేర్ చేయమని, అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే పళ్ళు రాలిపోతాయి అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు.
అలా సిల్క్కి సమ్ము పంజాబీ డ్రెస్సులు ఏపించి ఇంట్లో నిండుగా ఉంచటం నేర్పించింది. ఎందుకంటే వాడితో పరుగులు పెడుతూ ఆ చీరల్లో తాను కూడా పడిపోతుందేమో అని. అందుకే వాడితో పాటు సిల్క్ కూడా పరుగులు పెట్టడానికి పంజాబీ డ్రెస్సులు బాగుంటాయని వేపించింది. సిల్క్ అందరి తలలో నాలుకలా మారి కాస్త ఇంగ్లీషు కాస్త తెలుగు మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూ ఉంది. ధృతి ప్రభుకు పిఏగా ఆఫీసులో ఎంటర్ అయింది. ఒక్క నెలలోనే ఎస్డి ఎంపైర్ పుట్టు పూర్వోత్తరాలన్నీ వంట పట్టించుకుంది. అంత బ్రిలియంట్ ఫాస్ట్ కల్చర్ని కూడా బాగానే వంట పట్టించుకుంది. కానీ ఇప్పటి వరకు ఎవరిని టచ్ చేయనీయలేదు. కిస్సులు హగ్గులు లవ్వులు ఏమీ లేవు. ప్రభుకు కూడా పిఏగా వర్క్ చేస్తుంది, కానీ ఎక్కువ చనువు తను ఇవ్వటం లేదు, అతని దగ్గర తీసుకోవటం లేదు. ఎందుకంటే ప్రభు తనని ప్రేమిస్తున్నాడు అని ధృతికి అర్థమైంది. ప్రభు లాంటి వాళ్లకు తను ఏ విధంగా సెట్ అవ్వదు. అలా అని తన దగ్గర ఏ బ్యాడ్ లేదు. అయినా కానీ తన స్పీడ్కి ప్రభులోకి మ్యాచ్ అవ్వదు అని ప్రభు తన లవ్ చెప్పే ఛాన్స్ ఇవ్వనూ లేదు. వర్క్లో మాత్రం చాలా గుడ్ విల్ సంపాదించేసింది. అలా సమ్ముకి 1 మంత్లో కాలు సెట్ అయింది. ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అయింది. కానీ తనకు కాలు బాగా లేక సూర్య వర్క్ స్ట్రెస్తో ఇద్దరి మధ్య గ్యాప్ కూడా. సూర్య అలకపాన్పు ఎక్కితే త్వరగా దిగడు కదా. అలిగాడంటే సైకోని తీసుకొని వస్తాడు. సిల్క్ బ్యాగ్ను చూశావు అని సమ్ము గోల చేసింది కదా. ఇక ఆ రోజు నుంచి సమ్ముతో మాట్లాడతలేదు. సమ్ము ఈయన గారిని ప్రసన్నం చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. డే మొత్తం సూర్య ఉండక వచ్చాక మొహం మామిడి చెక్కలాగా పెట్టడం ఇవన్నీ సమ్ము తీసుకోలేక డే అండ్ నైట్ తన ఎదురుగా ఉంటే సమ్ముకి హ్యాపీ. అందుకని ఒకరోజు తను కూడా ఆఫీస్కి వెళ్ళాలంటే ముందు సైకోని ప్రసన్నం చేసుకోవాలి అని సూర్య రెడీ అవుతుంటే వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుని నా లెగ్ సెట్ అయింది, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, నేను కూడా ఆఫీస్కి వస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. సైకో, ఆఫీసులో ఏ అమ్మాయిలు లేరు, నువ్వేమి కంగారు పడక్కర్లే, రెస్ట్ తీసుకోవచ్చు, నష్టమేమి లేదు అన్నాడు. సమ్ము, నేను అలా ఏమీ అనలేదు, వర్క్ త్వరగా కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ మనకు వచ్చే లోపల టైం ఉంటుంది కదా, అప్పుడు హనీమూన్కి వెళ్దాము, మీతో ఏకాంతంగా గడపాలనుంది అని గారాలు పోతూ అన్నది. సైకో లోపల ముసిముసిగా నవ్వుతూ తనతో ఏకాంతంగా గడపాలని తన కాంత అంటే కాదంటాడా. సరే అని తీసుకెళ్లాడు. ముగ్గురు కలిసి 6 నెలల్లో చేయవలసిన వర్క్ని 4 నెలల్లో కంప్లీట్ చేసి సబ్మిట్ చేశారు. భార్గవికి 4వ నెల. చక్కగా నీరు పట్టి కుందనపు బొమ్మలా ఉంది. పృథ్వీ కూడా భార్గవి ప్రెగ్నెంట్తో ఉంది కదా, ఇప్పుడు తనని బాధ పెట్టి తన కన్నీళ్లు చూడకూడదు అని చాలా గుడ్ బాయ్ లాగా ఉంటున్నాడు. సమ్ము సూర్య ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు, సబ్మిట్ చేశారు. ఇక నెక్స్ట్ ఎస్డీని రివీల్ చేయటం. ఆ ప్రయత్నాలు చేస్తూనే వాళ్ళు కష్టపడి చేసిన ప్రాజెక్టు ఓకే అయితే 10 years ఆ వరకు ఉంటుంది అని, అది వాళ్లకు వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నారు. సమ్ముకి సూర్యకి ఫ్రీ టైం దొరికింది. వాళ్ళిద్దరూ హ్యాపీగా మూమెంట్ కోసం హనీమూన్కి చెక్కేశారు. చింటూ నేను చూసుకోవటానికి సిల్క్ ఉంది కదా, సెకండ్ బేబీకి ప్లాన్ కూడా చేసుకున్నారు. మళ్ళీ ప్రాజెక్టు వచ్చిన ఎస్డీగా తను రివీల్ అయిన వర్క్ చాలా ఉంటుంది అని వాళ్ళ పర్సనల్ లైఫ్ హ్యాపీ కోసం వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అంటే ఈ సాంగ్ లాగా ఉంటుంది. విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై నిలువెల్ల, ఒకటై ఆడే వేళ రసలీల, మిగిలిన లోకంతోటి మనకేల. ఈ పాటలో వాళ్ళ హనీమూన్ స్వీట్నెస్ మీరు కూడా ఆస్వాదించండి. రాజయోగం సినిమాలోని. పృథ్వీ ఎండీగా ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రాజెక్టు వర్క్ చేశాడు కనుక తన కోసం ఇప్పుడు పిఏ కావాలి అని అనౌన్స్ చేశారు. అప్పటికే ప్రజల్లో ఎస్డి ఎంపైర్ త్వరలో రివీల్ కాబోతున్నాడు అని ఒక టాక్ మొదలైంది. సీఈఓగా ప్రభు అందరికీ తెలిసిన వాడే. కొత్తగా పృథ్వీ ఎండీగా ఛార్జ్ తీసుకుంటున్నాడు అని ఆ కంపెనీలో చేరటానికి యువత చాలా ఉత్సాహంగా ఉంది. ఎస్డి రివీల్ అయ్యాక ఆ కంపెనీకి చాలా మ్యాన్ పవర్ పడుతుంది అని ఒక టాక్. అది ఎందుకనేది తెలియకపోయినా అతను రివీల్ అయ్యేటప్పుడు ఏదో ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ తోటే రివీల్ అవుతాడు అనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు ఎండీకి పిఏగా అంటే చైర్మన్ తర్వాత పర్సన్ అతను. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు అని చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఎండీకి పిఏగా ధృతి కూడా అప్లికేషన్ పెడితే ప్రభు అదేంటి ఏ అగ్రిమెంటు లేకుండా నిన్ను పిఏగా సెలెక్ట్ చేసుకున్నానని నాకు ఈ గిఫ్టా అన్నాడు. ధృతి లేదు బాస్, ఎదగటం మనిషి లక్షణం,
ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుంటే ఆ రోజు సిచ్యువేషన్ని బట్టి నేనేం చేద్దును, మీరు అగ్రిమెంట్ చేసుకోలేదు, నేను చేసుకోలేదు. అందుకే నేను ఎండీ గారికి బీఏగా అప్లికేషన్ పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నాను అని మీరు జాబ్లో నుంచి తీసేసినా ఐ డోంట్ కేర్. మహానగరంలో బ్రతకటానికి వచ్చాను. బిజినెస్లో తొక్కుకుంటూ వెళ్ళాలి అనేది ఎంత ఇంపార్టెంట్లో, జాబ్లో కూడా మెట్టు మెట్టు ఎక్కాలి అనేది కూడా అంత ఇంపార్టెంట్ అని ప్రభువుకు చెప్పింది. కానీ తన మనసులో ప్రభుకు దూరంగా ఉంటే ఆమె మీద అతనికి ప్రేమ తగ్గుతుంది. అతని లైఫ్ అతను చూసుకుంటాడు. పెళ్లి బంధంలో కాంప్రమైజ్ అయ్యే లక్షణాలు ప్రభువుకి చాలా ఉన్నా కానీ ధృతి పెళ్లి బంధం కాంప్రమైజ్ అవుతూ బ్రతకటం అంటే కష్టం. ప్రేమగా బ్రతకాలి అనేది ఆమె ఆలోచన. అందుకు అప్లికేషన్ పెట్టుకుంది. చాలా టఫ్ కాంపిటీషన్లో ధృతి విన్ అయింది. ఎందుకంటే ప్రభుతో చేస్తూనే ఎస్డి ఎంపైర్ పుట్టు పూర్వత్రాలు తెలుసుకోగలిగింది కదా. అందుకని తాను పృథ్వీకి పిఏగా సెలెక్ట్ అయిపోయింది. ప్రభు ధృతి తన నుంచి వెళ్ళిపోయింది. ధృతిని హార్ట్ఫుల్గా లవ్ చేశాడు. అందుకని తనని ఉడికిస్తే అయినా కానీ తనలో లవ్ బయటికి వస్తుంది అని తనకు పిఏగా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ఆ అమ్మాయి పేరు లూసీ. మన ఇండియన్ అమ్మాయి కాదు. వర్క్ నేర్చుకోవడానికి పెద్ద కంపెనీ అని వచ్చింది. ఇండియాలోనే కాస్త కట్టు బొట్టు పద్ధతిగా ఉంటుంది కానీ ఎక్కడా అంత పద్ధతి ఉండదు కదా. లూసీ అందంగా ఉంటుంది. హాట్గా డ్రెస్సులు వేస్తుంది. కావాలనే ప్రభు సెలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో పెట్టాను. నాన్ స్టాప్గా వినండి.